త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే కలియుగంలో కూడా తపస్సు యొక్క శక్తి ఉంది. నేను మీతో తల కొట్టుకుని మాట్లాడేది అదే. ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది, ఎవరి వల్ల కీర్తి వచ్చిందంటే అదిగో ఆ మహానుభావుల వల్ల వచ్చింది. భగవాన్ రమణులు అరుణాచలంలో కొన్ని సంవత్సరాలు ఉన్నందుకు గాను నా మాంసనేత్రాలతో నేను చూశా ఎన్నో పర్యాయాలు. త్రాచుపాము ఇలా పడగ విప్పి ఆడుకుంటుంటే నెమలి పక్కనే గింజలు తింటుంటుంది. తలెత్తి క్రాంకణం చేసి పురి విప్పుతుంది. పాము ప్రదోష వేళలో ఇలా ఆడుతుంది. నెమలి పావుని చెనకదు, పావు నెమలి జోలికి వెళ్ళదు. కుక్క కోడిపెట్టని తరమదు, కోడిపెట్ట కుక్కని చూసి భయపడదు. ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే భగవాన్ రమణులు తపస్సు చేశారు. అందుకే విపరీతమైన ఉన్మాదులు కూడా రమణాశ్రమంలో పెడితే శాంతి పొందుతారు. కారణం తపశ్శక్తి. అంతటి మహానుభావులు నడిచిన గడ్డకి ఆ శక్తి ఉంటుంది. తల్లిదండ్రులు పెట్టిన పేరు శంకర, సన్యాసనామంలో శంకర. మీరు ఎవరిని చూడండి, సన్యాసనామంలోనూ అంతకుముందు తల్లిదండ్రులు పెట్టిన పేరు మారకుండా ఉన్న వ్యక్తి శంకర భగవత్పాదులు తప్ప వేరొకరు లేరు. ఆయన ఒక్కరే. వారు సంస్కరించనిది అన్న రంగం ఒకటి లేదు. 32 శంకర భగవత్పాదుల ప్రజ్ఞ. నేను తరచుగా ఇదే చెప్తా, టైం మేనేజ్మెంట్ అని ఏవో ఎక్కడో ఎవరో పాశ్చాత్య దేశాల్లో పుస్తకాలు రాశారంటారు. 32 శంకర భగవత్పాదులు చేసిన అనితర సాధ్యమైన కృషి నీకెందుకు టైం మేనేజ్మెంట్లోకి రాలా? ఈ దేశంలో వేదం తెల్లవారితే ఏం చేయాలో, మధ్యాహ్నం ఏం చేయాలో, సాయంకాలం ఏం చేయాలో, రాత్రి ఏం చేయాలో, ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు లేవాలో, ఎప్పుడు తినాలో, ఎలా మాట్లాడాలో ఇన్ని చెప్పింది. నీకెందుకు అవన్నీ పనికిరాలా? ఇంకొక ముద్ర ఉంటేనే పనికొస్తుందా? నీదన్నది ఏమైపోతోంది? సరే, అదొక ఆర్తి, అదొక అరణ్యరోదనం. కాబట్టి శంకర భగవత్పాదులు 32 సంవత్సరములలో అనితర సాధ్యమైన ప్రయత్నంతో లోకానికి సుఖాన్ని పంచగలరు. ఎలా? సుఖము అంటే ఏదో ఇక్కడ భౌతికంగా అనుభవించడం కాదు. ఇక్కడ అనుభవించవలసినది ఎలా అనుభవించాలి, పారలౌకిక సుఖాన్ని ఎలా పొందాలి, వైరాగ్య సుఖాన్ని ఎలా పొందాలి, మోక్ష సుఖాన్ని ఎలా పొందాలి, మార్గం చెప్పి సుఖాన్ని అందించిన వారు శంకర భగవత్పాదులు. అందుకే శంకర, వారు దేశికులు. అందుకే తోటకాచార్యులు వారు భవశంకర దేశికమే శరణం అంటారు. దేశికుడు అంటే దిశానిర్దేశము చేయువాడు. దిశ తెలియకుండా ప్రయాణం చేశారనుకోండి, ఉపయోగం ఉండదు. ఎంత మహాపండితుడు అవనివ్వండి, దిగ్భ్రాంతి అంటారు. ఆయనకి ఎన్నైనా తెలియచ్చు, కానీ దిగ్భ్రాంతి మాత్రం వదలదు. ఏదో ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్తున్నాను, రేపు పొద్దున్న ఇక్కడి నుంచి నేను బయలుదేరి ఏదో తిరుపతి వెడతాను ఉపన్యాసాలకి. తిరుపతి ఉపన్యాసాలకు వెళ్ళిన తర్వాత ఏ తెల్లవారకట్ట 3 గంటలకో దిగాను అనుకోండి, గబగబా తీసుకెళ్లి నన్ను ఏదో ఇగో ఇక్కడ మీకు విడిది ఇచ్చారు, ఈ గదిలో ఉండండి అన్నారు అనుకోండి. ఆ గదిలో ఉన్నాను. ఏ తెల్లవారుజామున 4:30కో లేచి సంధ్యావందనం చేద్దాం అనుకున్నాను అనుకోండి, తూర్పెటు. అదేమిటండి హైదరాబాద్ లో ఉపన్యాసాలు చెప్పొచ్చానన్నారు, తూర్పే తెలియదా మీకు తిరుపతిలో అంటే? తెలియదు, దిగ్భ్రాంతి. పోనీ నా ఇష్టం వచ్చిన వైపు తిరిగి చెయ్యొచ్చా? చేయకూడదు. దక్షిణానికి తిరిగి చేయకూడదు. మరి ఎలా అంటే గదిలోకి వెళ్లే ముందే అడగాలి, అయ్యా తూర్పు పెట్టండి అని అడిగి వెళ్ళాలి. దిగ్భ్రాంతి. దిక్కు యొక్క స్థితి తెలియదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా అంతే. ఏదో సాధన చేశానంటే కుదరదు, ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. హైదరాబాద్ రావాలి అంటే కాకినాడ రైల్వే స్టేషన్లో రైళ్లన్నీ పెట్టున్నాయి కదా, అన్నిటికీ S1 S2 A1 A2 ఉన్నాయని ఏదో దాంట్లో ఎక్కి పడుకుంటే తెల్లారేపటికి బొంబాయి వెళ్ళిపోతాను, తిరుపతి వెళ్ళిపోతాను. హైదరాబాద్ రావాలంటే గౌతమిలోనే పడుకోవాలి. అన్ని రైలు పెట్టెలు ఓలాగా అన్ని బెర్తులు ఒకలా కనిపించినా నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేది ఒక రైలు ఉంటుంది. ఆ దిశ వైపు చెప్పగలిగిన వాడు ఉండాలి. ఇలా వెళ్ళవయ్యా చేరుతావని వాడు తెలుసున్నవాడు అయి ఉండాలి. అధిగత తత్వ శిష్య హృదయోద్యత సతతం. వాడికి ముందు తెలిసి ఉంటే కదా వాడు చెప్పడం. వాడికి తెలియకుండా వాడు చెప్పాడు అనుకోండి, వాడు వీడు కూడా పాడవుతారు. కాబట్టి ఆ దిశని చెప్పగలిగిన వారు ఎవరంటే శంకరులు. అందుకని భవశంకర దేశికమే శరణం. వారు శంకర భగవత్పాద. ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయో అటువంటి పవిత్ర పాదములు. అందుకని భగవత్పాద. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకమునకంతటికీ శంకరుడు. శంకరం లోకశంకరం. అంతటి మహానుభావులు శంకర భగవత్పాదులు. వారు స్పృశించని రంగం లేదు. వారు సన్యాసాశ్రమం కూడా ఈ దేశంలో అయోమయావస్థలో ఉంటే దశనామి సన్యాస వ్యవస్థ అని వారు విభాగం చేశారు. విభాగం చేసి గిరి, పర్వత, వన, అరణ్య, తీర్థ, సాగర, ఆశ్రమ,
ఆ తర్వాత భారతి, సరస్వతి, పూరి అని 10 నామాలుగా 10 రకాలైన సంప్రదాయాలతో సన్యాస వ్యవస్థని విడతీశారు. అందులో శంకరాచార్యుల వారికి భారతి, శారద ఈ పేర్లు, సరస్వతి ప్రాణం. ఎందుకంటే జ్ఞాన మార్గావలంబకులు వారు. అందుకే సరస్వతి అంటే వారికి ఇంత ఇష్టం. సరే, నేను శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం చెప్పడం అంటే అది 1 రోజుతోటో 2 రోజులతోటో అయ్యే విషయం కాదు. అటువంటి శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి మహోపకారాలు ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. వారు కైలాసానికి వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి సౌందర్యలహరి తెచ్చారు. ఇప్పటికీ సౌందర్యలహరి అంటే అది బీజాక్షరములతో కూడుకుని శక్తి విస్ఫోటన స్థానం. మహాత్ములు అంటారు అసలు సౌందర్యలహరిలో శాబ్దిక రూపంగా ఇప్పటికీ శంకర భగవత్పాదులు ఉంటారు అంటారు. సౌందర్యలహరి శ్లోకం చదివితే శంకరాచార్యుల వారే శబ్ద రూపంలో తిరుగుతారు అంటారు. ఇక శంకరులు 5 లింగాలు తీసుకొచ్చారు కైలాసం నుంచి పరమశివుడి వద్ద నుండి ఆయన అనుగ్రహంగా. వారు తెచ్చిన 5 స్ఫటికలింగాలు. ఈ 5 స్ఫటికలింగాలే ఒకటి దక్షిణంలో చిదంబరంలో ఉంచారు, ఒకటి భోగలింగం శృంగగిరిలో ఉంచారు, ఒకటి యోగలింగం కామకోటి కాంచీపురంలో ఉంచారు, ఒకటి నేపాల్లో వరలింగం, ఇంకొకటి ముక్తిలింగంగా ఉంది కేదార్లో. ఈ 5 లింగాల్ని వారు ఉంచారు. ఉంచి వారు ఆశ్రమాల్ని నిర్మాణం చేసినప్పుడు ఈ భారతదేశాన్నంతటినీ కూడా ఒక యజ్ఞశాలగా భావన చేశారు. ఇది యజ్ఞభూమి. ఈ దేశం గొప్పతనం ఎక్కడుందంటే యజ్ఞమునందు ఉంది. అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకిచ్చి దేవతలు ప్రీతి పొందేటట్టు చేసి దేవతల వలన సమస్తమైన ఈప్సితములను సిద్ధింపచేసుకుంటారు. మఖము చెయ్య వజ్రి మెదిసంతసించును వజ్రి సంతసింప వానకొరియు వానకొరిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. యజ్ఞంలో కానీ ఏదైనా సంకల్పం చేశారా? మీరు త్రికరణ శుద్ధిగా చెయ్యాలి కానీ అవకపోవడం అన్న మాట ఉండదు, అయిపోతుందండి. ఉదాహరణ రామాయణమే. పుత్రకామేష్టిలో పాయసపాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు పైకి లేచి కనపడలా? యజ్ఞం అనేటటువంటిది అంత శక్తివంతం. అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వడం అన్నది ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే ఉంది, ఇక ఏ విశ్వాసమునందు లేదు. అంత గొప్పదైనటువంటి అగ్ని, ఆ అగ్ని ద్వారా యజ్ఞం చెయ్యడం ఎక్కడ చేస్తారంటే యజ్ఞశాలలో చేస్తారు. యజ్ఞశాల నిర్మాణం చేస్తే అక్కడ దేవతలు ఉంటారు, దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ఈ భారతదేశం అంతా యజ్ఞశాల, వేదభూమి. దీనికి 4 ద్వారాలు ఉండాలి. అందుకే ఇది యజ్ఞశాల అయితే 4 ద్వారాలు ఉండాలని శంకరాచార్యుల వారు 4 పీఠాలు పెట్టారు. 4 పీఠాలు పెట్టడంలో మళ్ళీ ఆయన 5 లింగాలలో 2 లింగాల్ని తీసుకొచ్చి పీఠాలకు అందించారు. ఏదైనా ఒక మఠానికి ఒక వ్యక్తి ఎంతో సంతోషంతో కొంత ఆస్తినో ఐశ్వర్యాన్నో ధనాన్నో ఇచ్చాడనుకోండి, పరంపరాగతంగా అక్కడ ధర్మాన్ని ఉపదేశం చేసే వ్యక్తి లేకుండా ఉంటే చేసిన దానం సద్వినియోగం అవుతుందని నమ్మడం కష్టమైపోతుంది. అంటే అవదు అని నేనేం సిద్ధాంతం చేయట్లేదు, కానీ అసలు ధర్మ ప్రచారం చేసేవాడు లేనప్పుడు ఐశ్వర్యం ఒక్కటి ఏం చేస్తుంది? అందుకే శివ సంకల్పమస్తు, ఇది మీరు బాగా గ్రహించవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారు సంకల్పం చేశారు, ఈ 4 పీఠాలకి జన్మతః భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగిన మహాపురుషులు జన్మించి పీఠాధిపతుల గుదురుగాక, వారు నిరంతరము ధర్మ ప్రచారము చేయుదురుగాక, ఈ దేశమునందు జ్ఞానమునకు లోటు రాకుండుగాక. అందుకే శంకరుల సంకల్పం ఇప్పటికీ 4 పీఠాలకి మహాపురుషుడు ఆవిర్భవించి పీఠాధిపత్యం తీసుకుంటున్నారు అంటే శంకరాచార్యుల వారి గొప్పతనం. వారు ఇచ్చినటువంటి శివలింగానికి ఏది ఏమైపోనివ్వండి అభిషేకం చేసి తీరుతారు. శృంగేరిలోనే భోగలింగం చంద్రమౌళీశ్వరలింగం ఉంది. అసలు ఆ చంద్రమౌళీశ్వరలింగం అంటే ఏమిటో రేపటి రోజున నేను మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఆ చంద్రమౌళీశ్వర లింగానికి ప్రదోష వేళలో పీఠాధిపతులు అభిషేకం చేసి తీరవలసింది. అది ఒకవేళ 0 డిగ్రీల వాతావరణం కన్నా కిందకు పడిపోయినా సరే, ఇలా నీళ్లు పోస్తుంటే మంచు అయిపోయినా సరే అభిషేకం చేయవలసింది. ఒకప్పుడు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యంలో ఉండగా రామేశ్వరం పర్యటనలో ఉన్నారు. 104 కూడా దాటిపోయింది ఉష్ణోగ్రత, అంత జ్వరం. ఇలా లేస్తే ఊపేసి పడిపోతున్నారు. పీఠ అంతేవాసులు అన్నారు, మంత్రస్నానం చేయండి అన్నారు. మంత్రస్నానం అన్నది ఒక స్నానం, మంత్రం జరిగితే చాలు. అంత ఒంట్లో బాగుండనప్పుడు స్నానం చెయ్యక్కర్లేదు, మంత్రస్నానం చేయండి అన్నారు.
అలా వెడుతూ చంద్రశేఖర భారతి మహాస్వామి ఆగి అన్నారు, సన్యసించినప్పుడే ఈ శరీరం మీద భ్రాంతి వదిలిపెట్టాను. నేను శృంగగిరి పీఠాధిపతిగా ఉన్నది చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకానికి కొరత రాకూడదని. అదే వదిలిపెట్టి మంత్రస్నానం చేసేదానికి ఇంకెందుకు ఈ శరీరం అని వెళ్ళి చల్లటి నీళ్లు తలస్నానం చేసి అభిషేకం చేశారు. అటువంటి మహాత్ములు పీఠాధిపతులుగా వచ్చారు అంటే అది శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం. మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు మనకి ఇన్నిటిని అందించారు. నేనేదో విహంగ వీక్షణ ప్రసంగం చేస్తున్నానంతే. శంకరుల గురించి చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుంది? అటువంటి శంకరాచార్యుల వారు పెట్టినటువంటి పీఠాల్లో కేవలము వారి సంకల్పం ఒకటే కాకుండా శారదాదేవి సంకల్పం కూడా కలిస్తే వచ్చిన పీఠం శృంగేరి. అందుకే మిగిలిన పీఠాలకి శృంగేరి పీఠానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే, వారు అవతార స్వీకారం చేసి శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మండనమిశ్రుడిగా వచ్చారు. సాక్షాత్ సరస్వతి శారద అమ్మవారు సరసవాణిగా వచ్చింది, బ్రహ్మగారి ఇల్లాలుగా మండనమిశ్రుడి భార్యగా వచ్చింది. వచ్చినప్పుడు మండనమిశ్రుడు కర్మసిద్ధాంతాన్ని నమ్మాడు. మండనమిశ్రుడికి శంకరాచార్యుల వారికి వాదన జరిగింది. ఒప్పందం, ఓడిపోతే మండనమిశ్రుడు సన్యాసం తీసుకోవాలి. ఓడిపోయాడు మండనమిశ్రుడు, సన్యాసం తీసుకున్నాడు. నా భర్త సన్యాసం తీసుకున్నాక ఇక్కడ నేనెందుకు, నేను వెళ్ళిపోతాను సత్యలోకానికని సరస్వతీదేవి వెళ్ళిపోతోంది. వెంటనే శంకరాచార్యుల వారు వనదుర్గ మంత్రాలు చదివారు. మీరు ఎప్పుడైనా వనదుర్గ హోమం చూశారో లేదో నాకు తెలియదు. వనదుర్గ హోమం చేసేటప్పుడు పూర్ణాహుతికి ముందు కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చదివేటప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోమని చెప్తారు. ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఆ మంత్రంలో వచ్చే శబ్దాలు వినడానికి కూడా కొంత గుండె దిట ఉండాలి. అలా ఉంటాయి ఆ మంత్రాలు. అంత శక్తివంతం వనదుర్గ. అన్నవర క్షేత్రంలో ఉంది, క్షేత్రపాలకిగా ఉంటుంది ఇప్పటికీ. తల్లి రామచంద్రమూర్తి తర్వాత కొండ దగ్గర ఆవిడ ఉంటుంది. దుర్గా, వనదుర్గ, రామచంద్ర ప్రభు, పక్కన అన్నవరంలో సత్యనారాయణ ప్రభు. అటువంటి వనదుర్గ మంత్రాలతో కట్టారు శంకరాచార్యులు వారు. కదలలేకపోయింది సరస్వతీదేవి. ఎందుకు కట్టావని అడిగింది. అది శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన గొప్ప ఉపకారం. ఇది మరిచిపోతే కృతజ్ఞులమైపోతాం. ఆయన అన్నారు, మండనమిశ్రుణ్ణి సన్యాసాశ్రమంలో తీసుకురావడం ప్రధాన ప్రయోజనం కాదు. ఈ దేశానికి సరస్వతీ కటాక్షం లేకపోవడం అన్నది ఎన్నడూ రాకూడదు. అందుకే అమ్మా నిన్ను ప్రతిష్ఠ చేస్తాను, నువ్వు ఎప్పటికీ భారతదేశంలో ఉండాలి, అందుకని నువ్వు వెళ్ళిపోకుండా వనదుర్గ మంత్రాలతో కట్టాను. సరస్వతీదేవి అంది, అయితే నిన్ను నేను అనుగమిస్తాను, నీ వెంట నడుస్తాను. నువ్వు సన్యాసివి కదూ, నడిచి వెడుతూ ఉంటావు, నేను వస్తాను. ఎక్కడ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడ ఉండిపోతాను. సరే, బయలుదేరారు. తిన్నగా దక్షిణ దేశంలో కర్ణాటకలో ప్రవేశించి తుంగానదీ తీరంలో నడుస్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి శంకరాచార్యుల వారికి అద్భుతమైనటువంటి ప్రకంపనలని గమనించారు. ఇది తపోభూమి, ఒక మహాత్ముడెవరో తపస్సు చేశాడు. అందుకే త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే కలియుగంలో కూడా తపస్సు యొక్క శక్తి ఉంది. నేను మీతో తల కొట్టుకుని మాట్లాడేది అదే. ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది, ఎవరి వల్ల కీర్తి వచ్చిందంటే అదిగో ఆ మహానుభావుల వల్ల వచ్చింది. భగవాన్ రమణులు అరుణాచలంలో కొన్ని సంవత్సరాలు ఉన్నందుకు గాను నా మాంసనేత్రాలతో నేను చూశా ఎన్నో పర్యాయాలు. త్రాచుపాము ఇలా పడగ విప్పి ఆడుకుంటుంటే నెమలి పక్కనే గింజలు తింటుంటుంది. తలెత్తి క్రాంకణం చేసి పురి విప్పుతుంది. పాము ప్రదోష వేళలో ఇలా ఆడుతుంది. నెమలి పావుని చెనకదు, పావు నెమలి జోలికి వెళ్ళదు. కుక్క కోడిపెట్టని తరమదు, కోడిపెట్ట కుక్కని చూసి భయపడదు. ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే భగవాన్ రమణులు తపస్సు చేశారు. అందుకే విపరీతమైన ఉన్మాదులు కూడా రమణాశ్రమంలో కడితే శాంతి పొందుతారు. కారణం తపశ్శక్తి. అంతటి మహానుభావులు నడిచిన గడ్డకి ఆ శక్తి ఉంటుంది. త్రేతాయుగంలో చేశాడు ఋష్యశృంగుడు తపస్సు. కలియుగంలో కూడా ప్రాణులు వైరం మరిచిపోయే ఆజన్మ వైరం అని ఉంటుంది. దానికి కారణం ఉండదు, పుట్టుకతో వైరం ఉంటుంది. పందికి కుక్కకి ఆజన్మ వైరం, అది ఈశ్వరుడు నిర్ణయం చేశాడు. వేదంలో శునక సూక్తం అనొక సూక్తం ఉంది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం ఇవన్నీ ఉన్నట్టే శునక సూక్తం. అది కుక్కల గురించి చెప్తుంది. శునక సూక్తం చదివితే కుక్కల గురించి చాలా గొప్పగా అర్థం అవుతుంది. అసలు వెటర్నరీ డాక్టర్లు అందరూ శునక సూక్తం చదవాలి. ఎంత గొప్పగా చెప్తారు. అది ఎవరు చెప్పారనుకుంటున్నారు? వశిష్ఠుడు ఒకప్పుడు ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుడు పెద్ద పెద్ద గడ్డాలతో తపస్వి, ఆయన కాంతి వేరు. ఇంద్రుడు నిరంతర భోగంతో ఉంటాడు.
ఆ ఇంద్రుడికి కుక్క ఉంది, దాని పేరు దేవశుని అంటారు. ఆ కుక్క వశిష్ఠుడిని చూసి భౌహ నరిచి మీరబడింది. అది దాని అందుకే భైరవ అని పేరు. సంస్కృత భాష మర్యాద. భైరవ అని పేరు ఎందుకు వచ్చిందంటే అది భైహ నరిచి మీనబడుతుంది. రవం అంటే శబ్దం. భయ్యన ధరిస్తే మనకి భయం వేస్తుంది కాబట్టి భైరవం చేస్తుంది కాబట్టి భైరవ. ఆ కుక్క మీద పడుతుంటే ఈయన శునక సూక్తం చెప్పాడు. ఆ శునక సూక్తంలో ఆయన ఒక మాట అన్నారు, నీకు పందికి జన్మతః వైరం ఉంది అన్నారు. అది వేదం, ఈశ్వర నిర్ణయం. కుక్కకి పందికి పడదు. అవి రెండు ఎప్పుడూ ఒకదాన్నొకటి చెనకుకుంటాయి. పందే మరణిస్తుంది అనుకోండి కుక్క చేతిలో సాధారణంగా. ఆజన్మ వైరం. ఆజన్మ వైరం ఉన్న ప్రాణులు పాము, కప్ప. అలాంటిది గర్భిణి అయి ఎండ చేత శోషించిపోతున్న ఓ కప్ప కదలలేక అలా ఉండిపోతే గట్టు మీద తుంగా నదీ తీరంలో ఒక నాగుపాము వచ్చి పడగ పట్టి ఆ కప్పకి శాంతి కల్పించింది. శంకరులు ఆగిపోయారు. అబ్బా, ఆజన్మ వైరం ఉండవలసినటువంటి రెండు ప్రాణులు వైరాన్ని మరిచిపోయాయా? ఎవరో మహానుభావుడు తపస్సు చేశాడు, లేకపోతే ఇది సాధ్యం కాదు. అందుకని ఈ దేశం శాంతి భూమి. ఏది చెయ్యండి శాంతి శాంతి శాంతి. శాంతి కాముకులై బ్రతకడం తప్ప అశాంతి కల్పించడం ఈ దేశ లక్షణమే కాదు. అందుకే మహానుభావుడు అంతర్ముఖత్వంతో చూశారు ఋష్యశృంగుడు తపస్సు చేసిన భూమి. అందుకే తూర్పున జగన్నాథ్, పడమర గోవర్ధన పీఠం, ఉత్తరమున బదరికాశ్రమం ఎంచుకున్న, దక్షిణంలో రామేశ్వరంలో పెట్టాల, మఠం ఒకటే పెట్టారు. పీఠం శృంగగిరిలో పెట్టారు, అంత తపోభూమి కనుక.